హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండండి. అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఇక్కడ కోడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ కోడ్ అయితే నేను కెమెరా ఎప్పుడైతే ఆన్ చేస్తానో వీడియో తీసుకోవడానికి అప్పుడైతే వచ్చి ఎదురుగా నిలబడుతుంది అనమాట. అంటే దాని రిఫ్లెక్ట్ వస్తుంది అనమాట ఆ ఫోటో. అప్పుడు ఇంకొక కోడ్ ఉందేమో అనుకున్నట్టు అది చూసి ముక్కుతో పొడుస్తూ ఉంటుంది ఆ ఫోన్ని. అందుకే ఏ వీడియోలు అయినా కూడా పొద్దున్న నిద్ర లేస్తాను నేను కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు ఆ కోడ్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట అక్కడ. ఇంకా బయట వాకిలు తోసేస్తూ ఉన్నా. అయితే నేను తోసిన ప్రతిసారి బూడిదెత్తడం మర్చిపోతా అన్నమాట ఇంట్లో. మళ్ళీ తీసుకుందాంలే అనుకుంటా, మళ్ళీ అదేమో అక్కడే ఉండిపోతుంది. నేను తీసేది లేదు, ఏం లేదు, మర్చిపోతా. ఇంకా పొయ్యి మంటేసేటప్పుడు గుర్తొస్తుంది, అరే మర్చిపోయినాని అని. ఇంకా బూడిద మొత్తం పక్కకు తీసి మంటేసుకుంటా, ఆ తర్వాత తీసుకోవాలి. ఇక్కడ నేను తోయడం అయితే కొంచెమే చూపించిన, అయితే ఇంకా చాలా ఉంటుందన్నమాట. నేను ఇంట్లో ఉన్నప్పుడు తెల్లవారుజామున ఉంది కదా, ఇప్పుడు చూడండి మొత్తం తెల్లారిపోయింది. ఇదంతా దోశ వచ్చే లోపల ఆ మాదిరి అయిపోతుంది అనమాట. ఇంకా పొద్దునైతే అందరూ పనులు కట్టబోతారు కదా, దానికోసమని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఈ కుక్కలు అయితే ఇంకా మరీ ఎక్కువ అనమాట. పొద్దున అరుస్తూ ఉంటాయి, కొత్త మనిషి కనిపిస్తే చాలు ఇంకా ఎక్కువ అరుస్తూ ఉంటాయి ఇవి. ఇంకా ఇది ఫ్రైడే రోజు అనమాట. ముగ్గు వేసిన, రోజా పూల ముగ్గు అయితే వేద్దాం అనుకొని వేసిన. ఇంక ఇక్కడైతే కుక్కల్ని తరుముతూ ఉన్నాడు ఆయన. ఇంకా వీడియో తీస్తున్నా కదా అని చెప్పి చూసి నవ్వుకొని నాకు చెప్పలేదే అంటా పోతున్నాడు అనమాట. నేనైతే ఈ ముగ్గు అయితే నేను ఎప్పుడు వేయలేదు ఇంతవరకు. అంటే వేసినా కానీ మొత్తం చిన్న చిన్న ముగ్గులు వేస్తా, పెద్ద పెద్దటివి ఎప్పుడు వేయలేదు. కానీ ఎందుకో నాకు ఈరోజు వేయాలనిపించింది, అందుకని చెప్పి వేసిన. వాడైతే మా ఈశాన్ ఫ్రెండ్ అనమాట, వస్తూ ఉంటాడు వాడి కోసం. ఇంకా వీడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పటి నుంచే మా ఈశాన్కి ఫ్రెండ్షిప్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇద్దరు కలిసే ఉంటారు, బాగా ఆడుకుంటూ ఉంటారు. ఈ ముగ్గు వేయడానికి కొంచెం టైమే పట్టింది, ఎందుకంటే ఈ శుద్ధరాయితో కదా, ముగ్గు పిండితో అయితే వెంటనే అయిపోతుంది. ఇంకా రుద్ది కనిపించడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది. నేను ఈ ముగ్గు వేసుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది కదా బయట. ఇంకా దానికోసం అని చెప్పి మొత్తం తిరుగుతూనే ఉన్నారు ఆ పక్కకి ఈ పక్కకి, వీడియో తీసుకోవడానికే లేదు. అందుకే నేను ముందుగానే చీకటితో లేసి చేసేసుకుంటాను అనమాట. ఇంకా ముందు రోజు అయితే నేను బెడ్షీట్ ఉతికిన దీన్ని. ఈరోజైతే మా ఈశాన్ స్కూల్కి పోయిండు, ఇన్ని రోజులు పోలేదు, జలుబు ఉందని చెప్పి పంపించలేదు. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే కూరగాయలు అన్నీ అయిపోయినాయి. ఏం పచ్చడి చేసుకోవాలని అర్థం కాలేదు. పచ్చిమిరపకాయలు ఉన్నాయన్నమాట, ఇంకేం లేవు, అన్నీ అయిపోయినాయి. నవీన్కి చెప్పిన తీసుకొని వస్తానని చెప్పినాడు. ఇంకంత లోపల ఇంకా నాకు ఇది వచ్చిందనమాట ఐడియా. ఇంకా పచ్చిమిరపకాయలు, ఈ పచ్చి టమాటాలు, కొద్దిగా చింతపండు, ఒక నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకొని పచ్చడి దంచుకుంటే బాగుంటుంది. అందులో మామిడికాయ కూడా వేసుకుంటారు, మామిడికాయ సీజన్ ఇంకా మీదట. ఇంకా ఇంట్లో ఏం లేకుండేసరికి ఇంకా ప్రస్తుతానికైతే ఇదే చేసిన. నేను కూరగాయలు ముందే తెచ్చి పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా ప్రతిరోజు నాన్ వెజ్ అట్లా కూడా చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఎందుకులే ఒక్క పూటకి అని చెప్పి పచ్చడి అయితే చేసేసిన. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, కావాలంటే మీరు ట్రై చేయండి. ఇంకా ఇది నిన్నటి వీడియో, అంటే 2 days కదా, డే బై డే పెడతానని చెప్పిన కదా, అది 2 days వీడియో కలిపి పెడుతున్నా. ఇంకా ఫ్రైడే రోజు అయితే నేను వాకిలి కడుక్కోలేదు, జస్ట్ బయట అయితే ముగ్గు వేసిన. దేవుని రూమ్లో అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ పైన చల్లా చెదురుగా ఉన్నాయి. ఇంకా అవన్నీ సర్దుకోవాలంటే ఆ బండ మీద జారి పడిపోతూ ఉన్నాయి. వరుసగా పెడితే బండ అంతా ఉన్నాయన్నమాట. ఇంకా అట్లా వద్దులే అనేసి నేను ఒక 2 బాక్సుల్లో అయితే సర్దేసుకున్నా. అవి టీ కప్పులు వచ్చినాయన్నమాట బాక్సులు, ఆ బాక్సులు అయితే సర్దేసుకున్నా. నేను సర్దుకున్నామని వస్తే ఇంకా వీళ్ళిద్దరూ కూడా హెల్ప్ చేస్తాం అన్నట్టు వచ్చేస్తారు.
నేను ఏ పని చేసుకున్న వీళ్ళిద్దరూ కంపల్సరీ ఉండాలి. నిద్రపోయినప్పుడన్నా చేసుకోవాలి. మెలకువగా ఉన్నప్పుడు మాత్రానికి ఈ మాదిరి వచ్చేస్తారనమాట. ఇంకా సాయంత్రం అయితే చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే అన్నం పొంగిపోయింది. ఇంకా మళ్ళీ గలీజ్గా ఉంటే ఇంకా మొత్తం కడిగేస్తూ ఉన్నా. ముందైతే కడిగేసిన, కానీ మళ్ళీ అన్నం చేసిన తర్వాత అయితే పడింది. ఇంకా దానికోసమని కడిగేసిన. ఇంకా బట్టలన్నీ ఉతికేసిన. నీట్గా ఉంది కదా. మా పిల్లలు ఎంత నీట్గా ఉండిరనమాట ఇల్లు. కాకపోతే ఈరోజు మొత్తం కడిగి ఇంట్లోంచి బయటికి రానిలేదనమాట వాళ్ళని. అందుకని చెప్పి మొత్తం నీట్గా ఉంది. ఇంకా బట్టలన్నీ తీసుకొని అయితే మడత పెట్టాలి. ఇంకా ఇంట్లోకి తీసుకొని పోయి అయితే వీటిని మడత పెట్టేసిన. ఎందుకంటే ముందు ఉతికిన వాటివి ఇంట్లో 2 రోజులు పెట్టున్నాను అనమాట. మడత వేయకుండా మర్చిపోతూ ఉన్నా ఇంట్లో ఏదో ఒక పని వల్ల. ఇంకా అన్నీ ఆరిపోయిన తర్వాత గుడ్డలు తీసేటప్పుడు గుర్తు వచ్చింది, ఈ పిల్లలకి ఆరేయలేదే అని. బట్టలు ఉతికిన ప్రతిసారి నేను వీళ్ళతో మర్చిపోతాను అనమాట. లాస్ట్లో వేస్తానా, దానికోసం మర్చిపోతా. ఇంకా నవీన్ అయితే కరింపాకు పంపించినాడు కూరగాయలతో పాటు. అయిపోయినాయి కదా, దానికోసమని. ఈ కరింపాకు ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఇప్పుడంతా చీడ పట్టిపోయి పురుగు పట్టిపోయింది ఆకు, కానీ ఈ ఆకు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. తెచ్చినప్పుడల్లా నేను దాన్ని అంటే వలిచి పెట్టేది లేదు, నేను వాడుకొని పక్కన పెట్టేస్తా. ఇంక ఇది ఆకు చాలా బాగుంది కదా, ఇంక నాకు నచ్చింది. ఎందుకని నేను మొత్తం కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇంకా పొద్దున్నుంచి మా ఈశాన్ అయితే ఏం తినలేదు. కనీసం మ్యాగీ అన్న తింటాడేమో అనేసి నేను తీసి పెట్టిన. ఇంకా బాగా నచ్చిందంట వాడికి, తింటా ఉన్నాడు. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే కడిగేస్తూ ఉన్నా. ముందే కడిగేసిన, కాకపోతే ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఇంకా అవి కూడా కడిగేసుకుంటా ఉన్నా. అయితే మా ఇల్లు మెయిన్ రోడ్ దగ్గరికి ఉంటుంది. ఇంకా దానికి తోడుగా చుట్టుపక్కల అన్ని జీవాలు మేపుతూ ఉంటారు ఇక్కడ, మేకలు. అయితే నేను వాయిస్ ఇద్దాం అనుకున్నప్పుడల్లా అవన్నీ వస్తాయి. ఇంకా రోడ్లో పోయేటప్పుడు ఆటోలు అవి హార్న్ అన్నా కొడుతూ ఉంటాయి. ఇంకా పిల్లలు కూడా లేచేస్తారు. ఈ పెరుగు అయితే నవీన్ తెచ్చినాడు, కుండ పెరుగంట. గడ్డలుగా ఉన్నింది, కాకపోతే ఆటోలో వచ్చేటప్పుడు అయితే నలిగిపోయిందంట. టేస్ట్ కూడా బాగుంది. ఇంకా సాయంత్రం అయితే మా పిల్లలతో ఇంకా నా డే అయితే ఈ మాదిరి గడిచిపోతుంది అన్నమాట. రోజు ఇంట్లో పనులు, పిల్లలు, ఇంకంతే. ఇదే నా ప్రపంచం అన్నమాట.